ఈ మధ్య హైదరాబాద్లో ఒక ఆయన లాల్ బహదూర్ స్టేడియంలో స్టార్ట్ చేశాడు ఒక ఆయన. అక్కడ దేవుడు కనపడ్డు, హీరో ఈయనే కనపడుతూ ఉంటాడు. స్టేజ్ మీద లైట్లు, స్టేజ్ మీద పొగలు. నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు అడిగాను, లైట్లు పొగలు ఎందుకు వేస్తారు వర్షిప్లో అని. అక్కడ కూడా చాలామంది ఈ లైట్లు పొగలు వర్షిప్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కొంచెం పొగ పెట్టి వద్దామని అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు అన్నారు, అలా వేస్తే చాలామంది వస్తారు కదన్నా అన్నారు. చాలామంది ఎవరు వస్తారు అని అన్నాను నేను. అదే నా మనుషులు వస్తారు కదా అన్నాడు. వర్షిప్ ఎవరికి చేస్తారు అని అడిగాను నేను. అప్పుడు అందరూ తలదించుకొని ఆ దేవుడికి చేస్తామన్నా అంటున్నారు. దేవుడికి ఎందుకు లైట్లు పొగలు? వర్షిప్ చేసేటప్పుడు ఎందుకు ప్యాంటు చించుకుంటావు, పోనీటైల్ వేసుకుంటావు, నెత్తి గొరుక్కుంటావు? వర్షిప్ చేసేటప్పుడు ఎందుకని? ఏదో పెళ్ళికి వచ్చినట్టు వస్తాం. వర్షిప్లో హైలైట్ అవ్వాల్సింది వర్షిప్ లీడర్ కాదు, దేవుడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు క్రైస్తవ్యం ఎలా భ్రష్టు పట్టిందని అనటానికి చాలా బాధగా ఉంది. దానికి కారణం దాన్ని నడిపించే నాయకుడు అనేవాడు సరిగ్గా లేకపోవడంతో క్రైస్తవ్యానికి అవమానం, నిందలు, గొడవలు కొట్టి హింసించేవారిగా ఉన్నారు. క్రైస్తవ్యంలో నాయకుడు కనపడకూడదు, దేవుడు కనపడాలి. కానీ ఇక్కడ దేవుడు కనపడ్డు, నాయకుడు కనిపిస్తాడు. అక్కడ వర్షిప్ చేసే వ్యక్తి, అక్కడ లైటింగ్లు, పొగలు, బాంబ్స్ బ్లాస్టింగ్లు ఇవే కనిపిస్తూ ఉంటాయి. దేవుణ్ణి ఆరాధించడం కొత్త ట్రెండ్ని వీరు తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా వెళ్ళటంతో అనేకులకు దెయ్యాలు పట్టే అవకాశం ఉంది. స్మిత్ విగిల్స్ వర్తకులు, దైవజనులు చెప్తారు, ఈ లోకానుసారమైనటువంటి ఆచారాన్ని క్రైస్తవ్యంలోనికి తీసుకురావడంతో దెయ్యాలు పడతాయని చెప్తున్నారు. ఖచ్చితం ఇది. అక్కడికి వచ్చేవాళ్ళు వారిలో ఉన్నటువంటి దెయ్యాలని, అనారోగ్యాన్ని నెమ్మది పొందుకోవడానికి వస్తారు. వీళ్ళు మాత్రం దేవుణ్ణి ఆరాధించడానికి బదులు వారిలోనికి అపవాదిని చొప్పింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవుడికి లైట్లు ఎందుకు, పొగలు ఎందుకు? చక్కగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. కానీ నా మనసులోనికి, ఆలోచనలోనికి రండి ప్రభువా, నా దేహమును నీ ఆలయంగా చేసుకోండి, ఇందులో వచ్చి మీరు నివసించండి చెప్పాలి. కానీ ఈ పొగల్లోనికి, ఆరాధనలోనికి, సినిమా మ్యూజిక్, డిస్కోటెక్ మ్యూజిక్ లాగా ఈ మ్యూజిక్లోనికి అవసరమా? నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? దేవుని పేరు చెప్పుకొని దెయ్యాన్ని ఆరాధిస్తున్నారా? కాబట్టి నాయకులు అనేవాళ్ళు మారండి. క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తీసుకురాకుండా, క్రైస్తవ్యం అంటే ఒక సద్భావం ఉంది అందరికీ. దాన్ని మీ మధ్య మీరు చేసేటువంటి ప్రయత్నాలతో పాడు చేస్తున్నారు. భక్త్ సింగ్ గారు చాలా చక్కగా ఆయన సంఘాన్ని నడిపించారు. ఈరోజు వస్తున్నటువంటి యూత్కి సరైనటువంటి మారు మనసు లేదు, సరైనటువంటి అవగాహన లేక ఎవరో కట్టినటువంటి దానిని లేదా తల్లిదండ్రులు కట్టినటువంటి దాన్ని నడిపించుకుంటూ వస్తున్నారు. తప్పులేదు. కానీ విరిగి నలిగిన హృదయంతో నువ్వు వర్షిప్ చేసినప్పుడు అనేకులు రక్షణ పొందుతారు. అంతేగాని ఎలా పడితే అలాగా స్టేజీల మీద డెకరేషన్లు చేసుకొని ఎలా పడితే అలాగా ఆరాధన చేస్తే దేవుడు అక్కడికి రాడు, పరిశుద్ధాత్ముడు అక్కడ వచ్చి తన కార్యాన్ని చేయరు. అర్థమవుతుందండి? ఆరాధన చేసినప్పుడు బెన్హీన్ గారు కొన్ని వేల మంది స్వస్థతలు పొందుతారు. అది ఆరాధన అంటే. ఆయన లైటింగ్లో పొగల ఇలా దేవుణ్ణి వర్షిప్ చేశాడు. కాబట్టి మీ మారండి ఈ అన్ని ఆచారాల నుండి. మనకెందుకు ఈ లైటింగ్లు చెప్పండి? ఆ డబ్బులు ఇంకొక చోట సువార్త ప్రకటించడానికి పనికొస్తాయి, ఇంకొక చోట నశించిపోతున్న వారిని రక్షించడానికి పనికొస్తాయి. అంతేగాని ఇవి చాలా తప్పు. డబ్బుల్ని వృధా చేయొద్దు, చక్కగా ఆరాధించండి,
దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆరాధించండి. ఈ లోకానుసారమైన జీవితం జీవించకుండా, లోకానుసారమైన గతంలో జరిగించాం, ఇప్పుడు జరిగించకుండా దేవుణ్ణి గణపరుద్దాం. కృప దేవుడు ఇచ్చునుగాక, మారు మనసు ఇచ్చునుగాక. ఆమేన్. ఈ మధ్య హైదరాబాద్లో ఒక ఆయన లాల్ బహదూర్ స్టేడియంలో స్టార్ట్ చేశాడు ఒక ఆయన. అక్కడ దేవుడు కనపడ్డు, హీరో ఈయనే కనపడుతూ ఉంటాడు. స్టేజ్ మీద లైట్లు, స్టేజ్ మీద పొగలు. నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు అడిగాను, లైట్లు పొగలు ఎందుకు వేస్తారు వర్షిప్లో అని. అక్కడ కూడా చాలామంది ఈ లైట్లు పొగలు వర్షిప్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కొంచెం పొగ పెట్టి వద్దామని అడిగాను అనమాట. అడిగితే వాళ్ళు అన్నారు, అలా వేస్తే చాలామంది వస్తారు కదన్నా అన్నారు. చాలామంది ఎవరు వస్తారు అని అన్నాను నేను. అదే నా మనుషులు వస్తారు కదా అన్నాడు. వర్షిప్ ఎవరికి చేస్తారు అని అడిగాను నేను. అప్పుడు అందరూ తలదించుకొని ఆ దేవుడికి చేస్తామన్నా అంటున్నారు. దేవుడికి ఎందుకు లైట్లు పొగలు? వర్షిప్ చేసేటప్పుడు ఎందుకు ప్యాంటు చించుకుంటావు, పోనీటైల్ వేసుకుంటావు, నెత్తి గొరుక్కుంటావు? వర్షిప్ చేసేటప్పుడు ఎందుకని ఏదో పెళ్ళికి వచ్చినట్టు వస్తాం? వర్షిప్లో హైలైట్ అవ్వాల్సింది వర్షిప్ లీడర్ కాదు, దేవుడు.